హలో గైస్, శ్రీశైలం టూర్లో డే 2 వీడియో ఇది. ఇప్పుడు మేము 4 ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయ్యాం. పాలధార, పంచదార, హటకేశ్వరం, శ్రీశైల శిఖరం, సాక్షి గణపతి. ఈ 4 ప్లేసెస్ శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తారు. సో ఆటో మీద వెళ్తున్నాం. ఆటో పర్ పర్సన్కి 100 రూపీస్. అదే జీప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. జీప్స్ అయితే 150 రూపీస్ పర్ పర్సన్కి. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే సాక్షి గణపతి టెంపుల్. ఇది మన శ్రీశైలం ఇక్కడికి విజిట్ చేసామని సాక్ష్యం అన్నమాట. గణపతి వారు శివుడికి చెప్తారు సాక్ష్యం లాగా, శ్రీశైలం విజిట్ చేశారా అని అంటే విజిట్ చేసామని చెప్పుకుంటాకి సాక్ష్యం ఈయన గణపతి. ఫస్ట్ స్టాప్ వచ్చి సాక్షి గణపతి దగ్గర తీసుకొచ్చారు. శ్రీశైలం శివాన్ని దర్శించుకుంటాకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాక్షి గణపతిని అయితే దర్శించుకుని వెళ్తారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసాం. చూస్తున్నారు ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి సెకండ్ స్టాప్ స్టార్ట్ అయ్యాం. చూస్తున్నారు కదా ఈ సెంటర్, ఇది పాలధార, పంచదార ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే హటకేశ్వరం. ఈ హటకేశ్వరానికి ఇప్పుడు వెళ్తున్నాం. తర్వాత రిటర్న్లో వచ్చినప్పుడు పాలధార, పంచదార అయితే చూసుకుంటాం. ఈ హటకేశ్వరం ఏంటంటే దీనినే హటకేశ్వరం అని అంటారు. శివభక్తుడైన కుమ్మరి కేశప్ప శ్రీశైల పదమ అన్నదాత అంట. ఆయనకు శివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ఈ ప్రదేశమే హటకేశ్వరం. ఒక శివభక్తుడు మాట పెడుతూ ఉండేవాడు. ఆయన నమ్ముకున్న కుండల నుంచి వచ్చిన ఆదాయంతో అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒక నోట చేరి ఆయనకి మంచి పేరు వస్తుందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యి తయారు చేస్తున్న అమ్ముతున్న కుండల్ని, ఆ మిషనరీ ఉంటుంది కదా, అదంతా కూడా డ్యామేజ్ చేస్తే అయ్యో ఎలాగ భక్తులందరూ వస్తున్నారు పెట్టలేకపోతున్నారని బాధపడుతున్నప్పుడు శివుడు ఇరిగిపోయిన కొండలో బంగారు లింగం రూపంలో దొరికి, నువ్వు లోపలికి వెళ్ళి కొండలో చూడు, కుండలన్నీ కూడా మొత్తం ఫుల్గా ఉండి వచ్చిన భక్తులకి అయితే సర్వ్ చేశారు. అది ఇక్కడ స్టోరీ అయితే. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఫుటేజ్ ఏం తీయలేదు. ఈ పక్కనే చూస్తున్నారు కదా, ఈ వృక్షం ఉంది ఇక్కడ. ఇది 5 ట్రీస్ కలిపి ఇలా ఫామ్ అయింది. సంతాన వృక్షం అని కూడా అంటారు. ఇక్కడ వచ్చి ముడిప్లై కూడా కట్టుకుంటారు. పక్కనే శ్రీ లలితాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. లోపల కార్తికేయ స్వామిని దర్శించుకుని, ఇంకా లలిత అమ్మవారిని కూడా దర్శించుకుని ఇంకా వచ్చేసాం బయటికి. ఇది ఫారెస్ట్ ఏరియా దగ్గరే కదా, మంకీస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇందా చెప్పాకండి రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ పాలధార, పంచదారకి అయితే వస్తామని. ఇదే ఆ సెంటరు. మనం హటకేశ్వరం నుంచి ఇప్పుడు పాలధార, పంచదార దగ్గరికి అయితే వచ్చాము. ఈ కింద నుంచి అయితే వెళ్ళాలి. ఈ కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఒక 100 స్టెప్స్ ఎన్నో ఉంటాయి. ఇవి దిగి వెళ్తే చుట్టుపక్కల షాప్స్ కూడా ఉన్నాయి, మూలికలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా దిగి వెళ్తే అక్కడ పాలధార, పంచదార అయితే వస్తాయి. అవి నీళ్ళు దారలు, 2 నీటి దారులని అలా పిలుస్తున్నారు. వాటి వెనక కొద్దిగా కథ కూడా ఉంది. పాలదారి చెప్తావా? చెప్పు. ఆదిశంకరాచార్యులు 16 సంవత్సరాలు కవర్ చేశారు. ఇక్కడ 2 గ్రంథాలు కూడా రచించారు. ఒకటి శివానంద లహరి, ఒకటి సౌందర్య లహరి. శారదాదేవితో కలిసి 2 గ్రంథాలు రచించారు. ఇక్కడ తపస్సు 16 సంవత్సరాలు చేశారు ఈ స్థలానికి. పాలధార, పంచదార అంటే 5 దారుల నీళ్లు పైనుంచి శివుని జటాల నుంచి వస్తాయి. అవి కిందకు వచ్చేకాడికి 2 దారులుగా మారుతాయి. ఈ 2 దారులను పాలధార, పంచదార అనేది పంచదార కింద పెట్టేసుకుంటున్నారు తెలియని వాళ్ళు. అది దాని చరిత్ర. ఇది కొన్ని సంవత్సరాలు ఇక్కడ సీతారాములు నడిచారు, అర్జునులు నడిచారు, కొన్ని యతులు, మునులు, యోగీశ్వరులు ఎంతో మంది నడిచిన ప్రదేశం ఇది. ఈ స్థలానికి అంత పుణ్య చరిత్ర ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తారండి. ఈవిడేమో జటాజుటాల నుంచి వచ్చిన నీరు అని చెప్తుంది. ఇంకొకళ్ళు కన్ను దగ్గర నుంచి, నుదుటి భాగం నుంచి వచ్చిన పడిన నీరు అని చెప్తారు. మొత్తానికి శివుని యొక్క దేహాన్ని తాకుతూ వచ్చిన దారాలండి ఇవి. ఇవి కొండల లోపల నుంచి వస్తాయి. సైడ్ ఉన్నది పాలధార. ఇది ఒకటే దారుల కింద ఉంది. అక్కడ చూస్తున్నారా, మల్టిపుల్ 5 దారుల కింద పడుతుంది పంచదార. ఇవి కొండల నుంచి వస్తున్నాయి వాటర్ అయితే. ఇప్పుడైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళి ఆటో దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టాప్కి వెళ్తాం. ఇంకోటి వచ్చేవాడి శ్రీశైల శిఖరం. ఇప్పటికి 3 స్టాప్స్ అయింది. ఇవి ఒక 100 స్టెప్స్ దాకా ఉన్నాయి. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నక్కిడిపల్లి అంట. ఇవేమో ఉసిరికాయలు. ఇవిడ నాకు టేస్ట్ చేయడం ఒకటి ఇచ్చింది. పుల్లగా తీయగా ఉంటాయంట. అవి టమాటాల్లో ఉన్నాయి. టమాటా టేస్ట్లో కొద్దిగా ఉసిరికాయ టేస్ట్, ఉసిరికాయ కలిసినట్టు కింద ఉంది టేస్ట్. ఇక్కడ నుంచి 4th స్టాప్కి స్టార్ట్ అయ్యాం. శ్రీశైల శిఖరం. ఇది శ్రీశైలంలోనే హైయెస్ట్ పాయింట్ హిల్. సో చూస్తున్నారు కదా, ఈయన వీరభద్రస్వామి. సో ఈ శ్రీశైల శిఖరంలో కింద ఒక టెంపుల్ ఉంటుంది, పైన నంది బొమ్మ ఉంటుంది. ఆ నంది బొమ్మ కొమ్ముల్లోంచి మనం
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున టెంపుల్ యొక్క గోపురాలు మనకు కనపడినాయి అంటే మరో పునర్జన్మ ఉండదని ఇక్కడ చెప్తారండి. మీరు ఓన్లీ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే టికెట్ అక్కల. మీరు ఒకవేళ పైకెక్కి నంది కొమ్మల నుంచి టెంపుల్ గోపురాలు చూడాలి అనుకుంటే మాత్రం 20 రూపీస్ టికెట్ అండి. అలాగే వెయిటింగ్ కూడా ఉంటుంది ఒక 30 మినిట్స్. మేమైతే తీసుకున్నాం, వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చాలా బాగా హైయెస్ట్ పాయింట్ వలన ఎయిర్ అయితే భలే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే నంది కొమ్మల నుంచి ఇలా చూస్తారు, ఇక్కడ నుంచి కనపడతాయి అన్నమాట గోపురాలు. అలాగే ఇక్కడ బైనోక్యులర్స్ కూడా ఉందండి. 5 రూపీస్ ఇస్తే బైనోక్యులర్స్లో చూడొచ్చు. మేము చూసాం బైనోక్యులర్స్ నుంచి. అలానే నంది కొమ్మల నుంచి కూడా ఇంకా చూసుకుని ఇంకా కింద ఉన్న టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. ఈ ప్లేసెస్తో పాటు మనకి ఇక్కడ ఇష్టకామేశ్వరి టెంపుల్, అలాగే అక్కమహాదేవి కేవ్స్ అని ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎక్కువ టైం తీసుకునే ప్లేసెస్. అంటే మినిమం 4 అవర్స్ అయితే తీసుకుంటుంది అక్కడికి వెళ్ళి రావాలంటే. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒకవేళ ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడే టికెట్ తీసుకోవాలండి. ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలంటే టికెట్ వచ్చి 1000 రూపీస్ పర్ పర్సన్కి. ఏంటి స్పెషాలిటీ అంటే 30 కిలోమీటర్స్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. టెంపుల్ అయితే ఉంటుంది, ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కోరుకున్న కోరిక 45 డేస్లో జరుగుద్దని నమ్మకం అండి. కోరుకున్న జరిగితే మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారండి. 120 మెంబర్స్కి ఇష్యూ చేస్తారండి టికెట్స్. ఆ టికెట్స్ కూడా మార్నింగ్ 5కి అయితే ఇష్యూ చేస్తారు. అది ఇక్కడే తీసుకోవాలి, ఈ ప్లేస్లోనే. ఒకవేళ మీరు వెళ్దామని ప్లాన్ చేసుకుంటే మీరు శ్రీశైల శిఖరం దగ్గర ఉన్న ఇష్టకామేశ్వరి టెంపుల్కి టికెట్స్ ఇష్యూ చేసే చోటకు వచ్చి ఫస్ట్ అయితే మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మీకు దర్శనానికి అయితే తీసుకెళ్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీప్లో. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఈ పాయింట్. ఇక్కడ మేము దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఈ శ్రీశైల శిఖరం నుంచి రిటర్న్ వచ్చి పాతాళగంగ దగ్గర అయితే దిగాం. ఇక్కడ వరకు అయితే ఈ వీడియోలో ఉంది. ఈ పాతాళగంగ అండ్ రోప్వే, బోట్ రైడ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.